పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని టిడ్కో గృహాలను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సందర్శించారు. టిడ్కో గృహాల లబ్దిదారులని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. లబ్దిదారులు గృహాల్లో నివసించాలని సూచించారు. లబ్దిదారులు కట్టాల్సిన బ్యాంకు రుణాలను చెల్లించడానికి కొంత సమయం ఇప్పించాలని ఆయన టిడ్కో చైర్మన్ ను కోరారు. జరగకుండా కారణం మా పుల్లారావు గారే. ఆ మాట చెప్తే బాగుంటుంది. ఈ కొట్టిస్తే చాలా మొక్కలన్నీ తీపిస్తే స్ట్రీట్ లైట్ ఈ జంగల్ క్లియరెన్స్ చాలా అంతేనా. చిన్నగా లబ్దిదారులు జంగిల్ క్లియరెన్స్, వీధి దీపాలు, పాఠశాల, ఆసుపత్రి, దుకాణాలు వంటివి కోరారని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లు వీటిని పాడుపెట్టి పైశాచిక ఆనందం పొందిందని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 2,65,000 ఇళ్లు పూర్తయ్యాయని, ఇంకో 1,00,000 ఇళ్లు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలో టిడ్కో గృహాలపై కమిటీ వేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్ట్రీట్ లైట్ ఈ జంగల్ క్లియరెన్స్ చాలా అంతేనా. ఈ టిడ్కో హౌసెస్ లో నివాస గృహం లేనటువంటి నిరుపేదలు ఎవరైతే కాపురాలు పెడతారో, ఎవరైతే గృహప్రవేశాలు చేస్తారో వాళ్ళకి హక్కులు కల్పించాలని అజయ్ కుమార్ గారిని మీ ద్వారా ఏదైతే పేదల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఇళ్లున్నోళ్లు, స్థలాలు ఉన్నోళ్లు, ఇక్కడ చేరనోళ్లు కేటాయింపులు చేయించుకున్నారు. ఇవన్నీ ఏ విధంగా డాక్యుమెంట్ పరంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. అవి ఏ విధంగా రద్దు చేయాలి చట్టపరంగా, న్యాయపరంగా చూసి ఎవరైతే గృహప్రవేశం చేస్తారో 1 సంవత్సరం వాడు ఉండిన తర్వాత వాళ్ళకి హక్కులు కల్పిస్తేనే కానీ ఈ యొక్క పర్పస్ ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు టిడ్కో గృహాలు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పెట్టారో ఆ యొక్క ఉద్దేశం నెరవేరేటువంటి అవకాశం ఉంది. కడు నిరుపేదలకు ఇవ్వాలి, గృహప్రవేశం జరగాలి, కాపురాలు ఇక్కడే ఉండాలి. సంవత్సరం తర్వాత వాళ్ళకి హక్కులు కల్పిస్తే ఇక తప్పకుండా వారు ఉంటారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు చైర్మన్ గారు చెప్పారు. ఇక్కడ చాలా బాధాకరం. మెయిన్ గా మీరు అది కానీ చూసారంటే అవి 2 బెడ్రూమ్ హౌసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి 90%. క్రిందటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పైశాచిక ఆనందంతో మంచి పేరు వస్తుందేమో ఇది చేసిన వాళ్ళకని చెప్పి ఒక క్రిమినల్ ఆలోచనతో వీటిని ఇట్నే చేయడం జరిగింది, వదిలేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా టిడ్కో కాలనీలు, టిడ్కో ఇల్లు, ఈ లోకల్గా రేషన్ షాప్స్ కానీ మాకు ఇవన్నీ ఒక హాస్పిటల్ కానీ, బడి, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేస్తే 5,000 ఇళ్లున్న ఈ సముదాయంలో అందరూ వచ్చి చేరిపోతారు. మాకు ఇంకేం కష్టాలు లేవు.